హలో హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్కి స్వాగతం. ఈరోజు మాత్రం మన గార్డెన్లో చాలా రకాల పువ్వులు ఉన్నాయండి. నేను మార్నింగ్ పువ్వులు కోసేసుకుంటున్నాను. వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, నా గార్డెన్లో ఈసారి వర్షాలకు ఎన్నో మొక్కలు చనిపోయినా కొన్ని మొక్కలు మాత్రం చామంతి బ్రతికి ఉన్నాయండి. అవి కూడా చాలా బాగా గుబ్బురుగా మంచి పోషకాలు ఇచ్చినందువలన గుబ్బురుగా పువ్వులు పూయడం జరిగింది ఫ్రెండ్స్. ఉన్న కాడికైనా కూడా నా గార్డెన్లో చాలా బాగా ఫ్లవర్స్ అనేటివి వచ్చాయి. మనకు పువ్వులు గుబ్బురుగా వచ్చి బాగా వచ్చాయంటే హార్వెస్ట్ చేయడం కూడా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను ఈరోజైతే ప్రజెంట్ అయితే కొన్ని పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ పువ్వులు చేసిన తర్వాత మరి నెక్స్ట్ వీడియోలో మొత్తం చేశానా చేయలేదా అనేది మీకు కంపల్సరీ అప్డేట్ అందిస్తానండి. ఇప్పుడు మాత్రం నేను కొన్ని పూజకు మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత గుత్తులుగా వచ్చేసేసాయో. నాకు ఈ సంవత్సరం నాకు సాడ్గా అనిపించింది ఏంటి అంటే, నేను ఎంతో ఇష్టంగా అన్ని నాటు వెరైటీ తెచ్చి పెట్టుకున్నానండి. నాటు వెరైటీ మొత్తం తెచ్చి పెట్టుకుంటే చాలా బాగా వచ్చాయి. వాటి అప్డేట్ కూడా మీకు అందించాను. మొక్కలు కూడా చాలా గుబ్బురుగా ఏపుగా చాలా బాగా వచ్చేసేసాయి. కానీ వర్షాలకు మనకు ఎక్కువగా వర్షాలు టైంలో వర్షాలు వచ్చాయి కదా ఫ్రెండ్స్, మొత్తం చనిపోవడం జరిగింది. ఇవి కొన్నైనా బ్రతుకుతాయని వాటిని సేవ్ చేయడం వలన బ్రతికాయి. మంచిగా పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. నాకు సరిపోవడమే కాకుండా నేను చాలా వరకు పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇచ్చేస్తున్నాను. ఇది నాకు ఇందిరా ఆంటీ గారు ఇచ్చారండి. ఇది డేజియా ఫ్లవర్ అని ఇచ్చారు. చాలా బాగా వచ్చేసింది. ఇది కూడా చామంతిలాగా దానికి ఒక 5-6 పిలకలు అనేటివి వచ్చేసేసాయి. మీకు మార్నింగ్ చూపిస్తున్నందుకు ఇలా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మా ఏరియాలో మాత్రం కొంచెము సౌండ్స్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకే నేను ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటాను. నేను డైరెక్ట్ మైక్తో మాట్లాడినప్పుడు ఎక్కువగా సౌండ్స్ అనేటివి వచ్చేస్తూనే ఉండుంటాయి. చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సారీ అండి దానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బంతి మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడైతే మనకు రావాల్సిన సీజన్లో రాలేవు, కానీ ఇప్పుడు మాత్రం చాలా వచ్చేసేసాయి ఫ్రెండ్స్. నా గార్డెన్లో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే ఈ లోటస్ అండి. ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. ఇది ఈ లోటస్ నేను ప్రతిసారి ఒక్కొక్క ఫ్లవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈసారి నాకు ఇలా వచ్చేసింది. అసలు ఫ్లవర్ మొత్తం ఇచ్చుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. వాటిలో నేను 4 కలర్స్ తెచ్చుకున్నాను. అవి వర్షాల కారణంగా చనిపోవడం జరిగిందండి. లోటస్ గుడకంగా కొన్ని పెట్టినవి. ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఆ కలర్ బాగా వచ్చేసింది. ఇవి చిట్టి చామంతి అంటారు కదా, మేమైతే చిట్టి చామంతి అంటామండి. ఎంత బాగా వచ్చాయో చూడండి, పెద్దగా విచ్చుకున్నాయండి. ఇవి కూడా చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఉన్న కలర్సే ఉన్నాయండి. మొత్తము నాకు 10 కలర్స్ నేను కౌంట్ చేశాను. 10 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. నేను దగ్గర 25 కలర్స్ పెట్టుకున్నాను, కాకపోతే అన్నీ చనిపోయాయి. ఇంకా కొన్ని మొగ్గలతో ఉన్నాయి. నాకు ఎక్కువగా ఇష్టంగా ఉండేది రెడ్ కలర్ అంటే ఇష్టం అండి. రెడ్ కలర్ పెట్టాను, కాకపోతే అది కూడా చనిపోయింది. ఒకటి మెరూన్ మాత్రం, అది నాటు వెరైటీ, ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. అది కూడా బ్రతికిందా చనిపోయిందా అనేది కూడా నాకు క్లారిటీ లేదండి. ఎందుకంటే మొగ్గల పైన ఉన్నాయి కొన్ని మొక్కలు, కాబట్టి వాటిని కూడా చూస్తాను. కాకపోతే సాడ్ అండి, నాకు ఈ సంవత్సరం మొక్కలు చక్కగా రాకపోవడము, నేను పెట్టిన ఉడకంగా అవి బ్రతకపోవడము, పెద్దగా అయ్యి మరీ గుబురుగా అయ్యి చనిపోయాయండి చాలా వరకు మొక్కలు. అదే నాకు ఎక్కువ సాడ్నెస్ అనిపిస్తుంది. చూడండి, పువ్వులు అయితే బాగా విరగబూసావి. ఇక చూడండి, ఇన్ని గానం హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. నా దాంట్లో గులాబీలు, చామంతులు, వైట్ గులాబీ, పింక్ కలర్ గులాబీ, నాటు గులాబీ అలా చాలా ఉన్నాయండి. వీటికి పోషకాలు ఉడకంగా ఇస్తూ ఉంటాను. నేను ఎక్కువగా గానుగ చెక్కలు అనేటివి ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. గార్డెన్లో గానుగ చెక్కల వలన వాటికి మంచి ప్రోటీన్స్ అనేటివి అందుతూ ఉంటుంటాయి. గానుగ చెక్కలతో పాటు కొన్ని ఏమంటారు మన ఎప్సమ్ సాల్ట్ అలాంటివి, వాటిని కూడా ఇస్తూ ఉంటానండి. నేను నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇవి నాకు సిటీజీ వాళ్ళు ఇచ్చినవి. సిటీజీ వాళ్ళు ఇచ్చినవి కూడా చాలా వరకు చనిపోయాయండి, కొన్ని మొక్కలు బ్రతికాయి. ఇది మాత్రం 3 years ప్లాంట్ అండి. ఇది
చాలా బాగా వచ్చేసేసింది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. మా గార్డెన్‌కి ఎక్కువగా లుక్ అనిపించేది ఈ ఫ్లవరేనండి. లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం విచ్చుకోవడంలో సగం సగం ఇచ్చుకోవడం అలా జరిగింది. కానీ ఈ ఇయర్ మాత్రం ఎరువులు మంచిగా ఇచ్చుకున్నందుకో ఏమో కానీ గుబ్బురుగా ఇచ్చుకుంటున్నాయి. ఇవే సేమ్ నాకు సిటీజీ వాళ్ళు ఇచ్చినయి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ కలర్. కాకపోతే మధ్యన ఇది బొట్టులాగా ఎర్రగా బొట్టులాగా వచ్చేస్తుంది. ఇవి మాత్రమేమో పూర్తిగా ఇచ్చుకొని ఉండుంటాయండి. ప్రజెంట్ అయితే ఇవి మాత్రమే ఉన్నాయి. అడీనియం నాకు ఇది శేషు గారు ఇచ్చారు గిఫ్ట్గా. ఇది కూడా చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ ఉన్న కుండీని మార్చాలండి. ఇది ఏదైతే అడీనియం కుండీ మార్చేసేసేయాలి. బంతి మాత్రం నేను వీటినన్నిటిని ఒకరోజు మొత్తం హార్వెస్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం తోరణంగా పెట్టుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ డ్రాప్ అవుతున్నారు.